నిన్నటి వీడియోలో చెప్పాను కదా 3 బిందెలకి పానకమను 3 టిఫిన్లకేమో వడపప్పు కలిపాము. అయితే మా పిల్లలు ప్రతి పండక్కి కూడా ఏదో ఒకటి స్పెషల్ చేస్తారు కదా! ఈ పండక్కేమో ప్రభని కట్టారు పిల్లలందరూ కలిసి. చాలా సింపుల్‌గా చాలా బావుంది. ఇంకా మా బజార్‌లోనే కాకుండా ఊరు మొత్తం మీద 3 ప్రభలైతే కట్టారు పిల్లలే. ఇదిగోండి ఈ ప్రభే. అయితే మా బజార్‌లో పిల్లలు ఎక్కువగా ఉంటారు. ప్రతి పండక్కు కూడా ఏదో ఒకటి చేద్దామని పిల్లలు అసలు మంచి హుషారుగా ఉంటారు. అసలు ఏ పండక్కైనా కూడా పిల్లలే కదా సందడి. పిల్లలుంటేనే పండగ వాతావరణంగా ఉండిద్ది. అయితే ఇంక పిల్లలకి ఏం కావాలన్నా కూడా ఈ కొబ్బరికాయ కొడుతున్నాడు కదా! అన్నని అడుగుతారు. అన్నేమో ఇంక ఏమడిగినా కాదండు. అన్ని వాళ్ళకి ఏం కావాలంటే అయి ఏర్పాటు చేసి పెడతారు. మేమేమో తలా ఒక చెయ్యేత్తాం ఇంకా హెల్ప్ చేయడానికి. ఇంకైతే ఈ ప్రభని ఊర్లో ఊరేగింపు కోసం తీసుకెళ్తున్నారు. ఇంకా మా ఇంటి ముందుకొచ్చింది కదా! అందుకని వారు పోసి కొబ్బరికాయ కొట్టేసాను. కొబ్బరికాయ కొట్టి హారతిచ్చేసాను. ఇంక వీళ్ళైతే అందరూ మా తమ్ముళ్ళు. ఇంకా లాస్ట్ ఇయర్ అంతకుముందయితే ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. మా బజార్‌లో వాళ్ళందరూ ఇప్పుడు కాలేజీలకెళ్ళిపోయారు. వాళ్ళైతే అసలు మిస్ అవుతున్నారంట. వీడియో కాల్ చేసి చూస్తున్నారు అసల. మేమైతే మిస్ అయిపోయాము అనని అసలు బాధపడుతున్నారు వాళ్ళందరూ. అన్నట్టు ఈ డ్రెస్ అయితే చిలకలూరిపేటలో రమ సిస్టర్ ఉంది కదా! తన దగ్గర తీసుకున్నాను పండగ కోసమని. ఎలా ఉందో చూసి కామెంట్ చేసి చెప్పండి. తన వాట్సాప్ గ్రూప్ లింకు నా కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. మా పిల్లలందరి కోసం వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.